నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే. మీరు ఈ కథలు వినడం, అభిమానం చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్టయితే ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రావడానికి ఇది ప్రేరణ అవుతుంది. మీ ఒక్క క్లిక్ నా ఛానల్ కోసం, అదే నా కథలకు బలం. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా కథాయాత్రలో పాల్గొనండి. వినండి, నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 97. తన చెవిలో దీపాంకర్ విషయాన్ని అరుస్తున్న ఆలహ్య వైపు కోపంగా చూశాడు ధనుష్కోటి. ఇది చెప్పడానికి నన్ను ముఖ్యమైన పని నుంచి లాక్కొచ్చావా? కోపంగా అరిచాడు. ముఖ్యమైన పనే ఉంది. మీ మేనలుడు మిమ్మల్ని నానా మాటలు అంటుంటే వెర్రి మొహం వేసుకుని నిలబడమా? రెచ్చగొట్టింది ఆలహ్య. ఆమె ఎలాంటి ప్రమాదంలోనూ పడకుండా ఆమెకి కొద్దిగా పక్కన ధ్రువ్, ఎదురుగా చిరు నిలబడి ఉన్నారు. వాళ్ళు తన మీద ఒక కన్నేసి ఉంచారని తెలిసిన ఆలేహ్య తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఇక రెచ్చిపోయింది. అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు మిమ్మల్ని అలా వెటకారం చేయడానికి అతనెవరండి? పైగా ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. వాడికి బుద్ధి చెప్పక తప్పదు పళ్ళు నూరుకుంటూ అన్నాడు. ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందాం రండి అంటూ అతని చేతిని పట్టుకుని బయటికి లాక్కుపోయింది. ఆస్తి వాడనుభవిస్తాడట. కోపంగా అటూ ఇటూ తిరుగుతూ కసిగా అన్నాడు ధనుష్కోటి. ఆలేహ్య ఏమీ మాట్లాడలేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది అగ్నిలో ఆజ్యం పోయడానికి. ఈ రాత్రికి ఆ పేపర్ల మీద సంతకం జరిగిపోవాలి అంటూ ఆలేహ్య వైపు చూశాడు. ఆమె గుండె గుబేల్మంది. అది ఇంత వెంటనే అని అనుకోలేదామె. ఎలాగైనా అది తను కాకుండా ధనుష్కోటి చేత చేయించాలి. ఇప్పటికే వాడి మాటలన్నిటికీ సాక్ష్యాధారాలు సేకరించి పెట్టుకుంది. వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఇక చివరి అంకం పూర్తి కావాలంటే తను కొంచెం తెగించక తప్పదు. పొదలమాటున నిలబడి ఉన్నారు ధ్రువ్, చిరు ఆమె అంగరక్షకులలాగా. వాళ్లు కూడా ఈ మాటలు వింటున్నారని తెలీదు ధనుష్కోటికి. ఈ స్టింగ్ ఆపరేషన్లో తను బలిపశువు కాబోతున్నాడని తెలియని కోతిమామ మరిన్ని ప్లాన్లు వేయడానికి సిద్ధమయ్యాడు. రేపు ఉదయం వరకు అతన్ని ఎంగేజ్ చేసి ఉంచాలంటే బుర్ర పని చేయకుండా చేయాలి. ఇప్పుడు ఆ పేపర్లతో పని కాదు ఉన్నట్టుండి నిరాశగా అంది ఆలేహ్య. అదే చికాకుగా అడిగాడు. తన సహచరులైన శంకరం, దీపాంకుర్ల గురించి పట్టించుకోకుండా కేవలం ఒక ఆడపిల్లని మాత్రం తన పార్ట్నర్గా చేసుకుని క్రిమినల్ ఆలోచనలు చేస్తున్నాడన్న ఊహ కూడా అతనికి రాలేదు ఆ క్షణం. అదే మంచిది అనుకున్నారు నీహార్, ఆలహ్య కూడా. ఇది ఒంటరి ఆడపిల్ల మరణం చేస్తుందిలే అన్న అహంకారంతోనే అతను చెయ్యాలి తప్పు. దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆలేహ్యది చాలా ముఖ్యమైన బాధ్యత. అతన్ని ఆ ట్రాప్ దాకా తీసుకువెళ్ళి వదలాలి. అతనంతటా అతనే చిక్కుకుంటాడు. ఇప్పుడు ప్లాన్లో చివరి భాగానికి తెరలేపిందామే. ఇక శంకరం, దీపాంకులతో మనకి పని కాదు. మీరే పూనుకోవాలి పనికి. ఎందుకంటే నేను ప్రిన్స్ని ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి లీగల్గా ఆస్తి మీద హక్కు నాకు రాదు. ఇప్పుడు నేను పేపర్ల మీద సంతకం పెట్టమంటే మొదటికే మోసం వస్తుంది నచ్చ చెప్తున్నట్టుగా అంది ఆలేహ్య. అయితే వాడి చేత నేనే సంతకాలు చేయించుకుని వాడి జీవితానికి చరమగీతం పాడేస్తాను అన్నాడు ధనుష్కోటి. గుండె దడదడలాడిందామెకి. తాము అనుకున్న ప్రకారం నిర్ణయం తీసుకోబోతున్నాడు ధనుష్కోటి. వాడిని ఎలాగైనా ఒంటరిగా లేక పార్క్ దగ్గరికి తీసుకురా రేపు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటుండగా. అప్పుడు చెప్తాను అన్నాడు క్రూరంగా. ఆ తర్వాత అటుగా ఎవరో రావడంతో ఇక మాట్లాడడానికి అవ్వలేదు వాళ్ళకి. తెల్లవారుతూ ఉండగా అందరూ ఎవరి కాటేజ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు అతిథులు. అర్ణవ్, కిరీటి, చిరు, సిమ్రన్, ధ్రువ్, నభ మాత్రం మెయిన్ మ్యాన్షన్లో తమ తమ గదుల్లోకి వెళ్లారు. ఆలేహ్య మొహమాటానికి కూడా తన గదిలోకి వెళ్లలేదు. తన భర్తతో పాటుగా అతని గదిలోకి నడిచింది. సైకోగాడు చూసినా సరే ఆమె ఖాతరు చేసే పరిస్థితులలో లేదు. నీహార్కి ముందు అసలు విషయం చెప్పేదాకా ఆమెకి మనసాగడం లేదు. అతను ఆశ్చర్యపోలేదు. ధ్రువ్ మాటల్ని బట్టి ఆలు పిచ్చ టెన్షన్లో ఉంటుందని అనుకున్నాడు. తను ఆమె గదికి వెళ్లవలసి వస్తుందని కూడా అనుకున్నాడు. అంటే టెన్షన్ మోతాదు తను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే గదిలోకి రాగానే ఆమెని గట్టిగా హత్తుకున్నాడు.
ఆమె చాలాసేపు అతన్ని అలా అల్లుకుపోయి మౌనంగా ఉండిపోయింది. స్నానం చేస్తావా? 5 నిమిషాల తర్వాత అడిగాడతను. అదంతా తర్వాత, ముందు ఈ విషయం వినండి అంటూ మర్నాడు రాత్రి ధనుష్కోటి తనకి అప్పగించిన పనిని గురించి చెప్పింది. అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె ముంగురులు సవరిస్తూ ఉండిపోయాడు. ఏం మాట్లాడరేంటి బావా? అసహనంగా అడిగింది. ఆలోచిస్తున్నానే పొట్టి పిశాచి, నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నేను పిశాచినా? కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడిగింది. మనం తర్వాత పడదాం చిలిపి తగాదాలు, ముందు ఫ్రెష్ అయి డ్రెస్ మార్చు అంటూ తన టీషర్ట్ తీసి ఆమె మీదకి విసిరాడు. ఆమె మారు మాట్లాడకుండా బాత్రూంలోకి దూరింది. అతను ఫ్రెంచ్ విండో దగ్గరికి వచ్చి నిలబడి బయటికి చూస్తూ ఉన్నాడు. తన మనసులోని ఆలోచనని వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు ధనుష్కోటి. అలాంటిది ఆలహ్యతో అలా ఎందుకని ఉంటాడు? ఏదో తిరగాసు ఉందని తెలుసు కానీ అదేంటో అర్థం కావడం లేదు. మరొకసారి ఆలహ్య మాటలని గుర్తుకు తెచ్చుకున్నాడు అతను. ప్రతి పదం, ప్రతి అక్షరం మంచు తెర విడిపోయినట్టుగా మొత్తం కన్ఫ్యూజన్ అంతా వీగిపోయింది అతనిలో. కోపంతో పెదవులు బిగుసుకున్నాయి నీహార్కి. మర్నాడు తన గ్యాంగ్ అంతటినీ లేక్ పార్క్కి పిక్నిక్కి తీసుకువెళ్లి విషయం మొత్తం వివరించాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యతని అప్పగించాడు. ముఖ్యంగా అర్ణవ్, కిరీటిలకి అప్పగించిన బాధ్యత చాలా ముఖ్యమైనది. ఆ రాత్రి కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో రోజు సాయంత్రం అందరూ కులాసాగా తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లు కొందరైతే, ఉన్న 5 స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కాలక్షేపం చేస్తున్న వాళ్ళు మరికొందరు. కొందరు లైబ్రరీలో కూర్చోగా కొందరు స్పాలో గడుపుతున్నారు. ఆ టైం చూసుకున్న ధనుష్కోటి ఆలేహ్యకి సైగ చేశాడు నీహార్ని తీసుకుని వెళ్ళమని. ఆమె చిన్నగా తల ఊపింది. అతని గుండె మండిపోతోంది. నరనరము కోపం ద్వేషంతో రగిలిపోతోంది. ఉదయం అతను పారిజాత గదికి వెళ్లి అసలు విషయం అర్థం చేసుకున్నాడు. చాలా తెలివిగా తప్పించుకుంది పారిజాత. దీపాంకుర్ ఖచ్చితంగా ఆమెకి సాయం చేసుంటాడు. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయి ఉంటారు. అవమానం, ఆగ్రహం అతన్ని ఉదయం నుంచి నిలువెల్లా దహించేస్తున్నాయి. అయినా మొహం మీదకి నవ్వు తెచ్చుకున్నాడు. శంకరాన్ని ఏమీ అనలేదు. ఈ రాత్రి శంకరాన్ని చంపి భూమిలో కప్పెట్టేస్తాడు. కానీ అంతకుముందు తను చెయ్యవలసిన ముఖ్యమైన పనుంది. అది పూర్తి చేసే సమయానికి అక్కడ ప్రిన్స్ నిహార్ లేక్లో మునిగి చేస్తాడు. ఆ నేరం ఆలహ్య మీదకి వెళ్తుంది. ఇక కొడుకు కనిపించడం లేదన్న బాధతో శంకరం ఎటో పోయాడని చెప్పచ్చు. ఒకే దెబ్బకి ఇన్ని పిట్టలు. ఇక తను మాత్రమే స్వహస్తాలతో చేయవలసిన పని ఒకటుంది. అది చేసేస్తే ఈ ఆస్తి తనకి దక్కినా దక్కకపోయినా మనశ్శాంతి మాత్రం దొరుకుతుంది. ఆ ఆలోచన రాగానే స్థిర నిశ్చయంతో శంకరం దగ్గరికి నడిచాడు. శంకరం తన కొడుకు ఫోన్కి ట్రై చేస్తూ కారిడార్లో తిరుగుతున్నాడు. దీపాంకర్ కోసమేనా? వస్తాడులే, రేపు సాయంత్రం వస్తాడట. నీ ఫోన్ దొరకలేదని నాకు చేసి చెప్పాడు. చలాగ్గా అబద్ధం ఆడేసి అతన్ని తన గదిలోకి తీసుకుపోయాడు ధనుష్కోటి. అతను లోపలికి రాగానే తలుపు గడియ వేశాడు. అతని మొహంలో క్రౌర్యం చూడలేదు శంకరం. అటు తిరిగి ఉన్నాడు. టేబుల్ మీద ఉన్న గాజు సీసా చేతిలోకి తీసుకున్నాడు ధనుష్కోటి. దీపాంకర్ మీద ఉన్న కోపం శంకరం మీదకి మళ్ళింది. బలంగా సీసాని పైకెత్తాడు. టెన్షన్ పడకాలు. ధనుష్కోటి ఇది తన ప్లాన్ అనుకుంటున్నాడు కానీ మన ప్లాన్ ప్రకారమే వాడు మన ట్రాప్లో పడబోతున్నాడు. ఆల్రెడీ చిరు ధ్రువ్ లేక్ దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. ఇక అర్ణవ్, కిరీటి కూడా సిద్ధంగా ఉన్నారు. నీకు మరొక గుడ్ న్యూస్ చెప్పాలి. కార్ని లేక్కి కొద్ది దూరంలో ఆపి కిందికి దిగాడు నీహార్. ఆమె కూడా దిగి అతని దగ్గరికి వచ్చి గాఢంగా కౌగిలించుకుంది. అతను చిన్నగా నవ్వి ఆమెతో పాటుగా లేక్ దగ్గరికి నడిచాడు. వాళ్ళు పార్క్ వైపు కాకుండా చెరువుగట్టు దగ్గరికి నడిచారు. పార్క్లో చిరు, ధ్రువ్ ఉన్నారని తెలుసు నీహార్కి. అతను ఆమె వైపు తిరిగి ఏదో చెప్పబోతూ ఉండగా జరిగింది ఆ సంఘటన. ప్రిన్స్, బెండ్ డౌన్! ధ్రువ్ కంఠం గట్టిగా వినిపించింది. క్షణం కూడా ఆలోచించలేదు నీహార్. ఆలేహ్య మీదకి దూకి ఆమెని తన శరీరంతో కవర్ చేస్తూ కిందకి దొర్లాడు. బుల్లెట్ గాల్లో నుంచి దూసుకుపోయింది. గాలిని చీల్చుకు వెళ్తున్న శబ్దం స్పష్టంగా వినిపించింది ఇద్దరికీ. షూట్! నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు, చెట్ల వైపు చూస్తూ అన్నాడు నీహార్. ధనుష్కోటి ఏదో ఆకురౌడీలను పెడతాడని అనుకున్నాడు కానీ ఇలా హిట్ మ్యాన్ని ఏర్పాటు చేస్తాడని అనుకోలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాతి ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.